కృష్ణానది జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు అలా చూద్దాం. బయటపెట్టి ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? ఒక్కొక్క ప్రాజెక్టు 46 ఏళ్ళు, 33 ఏళ్ళు, 36 ఏళ్ళు, 41 ఏళ్ళు, 11 ఏళ్ళు, 16 ఏళ్ళు, 12 ఏళ్ళు, 19 ఏళ్ళు, ఇవన్నీ మీరు కట్టినాయే కదా. ఇవన్నీ ఇన్ని రెట్లు మీ హయాంలోనే కదా అంచనాలు పెరిగినాయి. దీనికి మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రాజెక్టులకు ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా పెరుగుతుంటాయి, కానీ దాని మీద బట్టగాల్చి మీరు చేస్తామంటే మరి దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడే నేను చెప్పిన నార్లాపూల్ 95, ఏదుల 100, వట్టెం 95, కర్వేన 100, ఎట్లా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఇందాకే చెప్పిన జీవో ఇవ్వడానికే పాలమూరుకు 6 ఏళ్ళు పట్టింది. 2009లో సీఎం ఆఫీస్ నోటు, జీవో 2013. ఇది ప్రాజెక్టు కాదు, డిపిఆర్ తయారు చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. పోనీ డిపిఆర్ తయారైందంటే డిపిఆర్ కూడా 2014 కాంగ్రెస్ దిగిపోయేదాకా డిపిఆర్ కూడా తయారు కాలే. ఉత్తదే నాలుకకు రాసుకొని పడేసే ఒక్క జీవో తప్ప ఏమి లేదు. ఇది 9 ఎలక్షన్ల ముందు ఈ డ్రామా, 14 ఎలక్షన్ల ముందు ఆ డ్రామా. ఇక ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సరే, డిపిఆర్ రిటర్న్ నేను చెప్పిన. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలువలు దవ్వలేదు. కాలువలు ఇప్పుడు ఫస్ట్ తోకకాడ దవ్వుతారా, మొదలు ముంగట పని చేస్తామా? హెడ్ వర్క్స్ చేస్తారా, తోక పని చేస్తారా? ముందు రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చే పంప్ హౌస్ కట్టాలి, రిజర్వాయర్ కట్టాలి, టనల్ దవ్వాలి, కాలువ దవ్వాలి. నీళ్ళు వచ్చినాక పొలాలకు నీళ్ళు పోయే కాలువ దవ్వాలి. ఆ పని కూడా మేము చేసినాం. ఆ పని కూడా 7,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇందాక నేను చూపించిన టనల్ పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, ఎంత పర్సెంటేజ్ వరకు జరిగిందో చూసినాం. ఈ పని అంతా అయినాక ఇప్పుడు కాలువలు దవ్వాలని 7,000 కోట్లతోని 6 ప్యాకేజీల్లో టెండర్లు పిలిచినాం. టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ కూడా అయింది కాలువలకు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ కాలువల టెండర్లు రద్దు చేసి 2 ఏళ్ళైనా మళ్ళా కాలువలకు టెండర్లు పిలువలే, పనులు చేయలే. బీఆర్ఎస్ వచ్చుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఆ కాలువలు పూర్తయి ఇవాళ నీళ్లు బారుతుండే. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఆ ప్రాంతాల్లో ఇవాళ నీళ్లు బారుతుండే. 2 ఏళ్ల నుంచి నువ్వు కాలువలకు టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినావు? ఆ టెండర్లు ఎందుకు పిలవలేదు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇది ఓపెన్ ఏరియా దొరికిపోయింది కదా, నేను అసెంబ్లీలో చూసింది కదా. ఉత్తమే చెప్పిండు కదా 45 టీఎంసీలకు తగ్గించినాం. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, సరే ముందైతే 45 తెచ్చుకుంటామని తగ్గించినాం అని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇది ట్రిబ్యునల్లో సబ్జుడిస్ అయింది, అందువల్ల మేము తగ్గించినాము అన్నాడు. మీరు చూసింటారండి, అసెంబ్లీ చాలామంది చూసే ఉంటారు. ఉత్తమ్ మాట్లాడుతూ 90 నుంచి 45కి తగ్గించినామని ఓపెన్గానే ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందని నేను ఒప్పుకోక తప్పలే వాళ్ళకు. రేవంత్ కూడా 90 నుంచి 45కి తగ్గించిన అన్నాడు. చెప్పుకుంటూ ఏమన్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పుకుంటూ ఏమన్నారంటే అది మ్యాటర్ సబ్జుడిస్ అయింది కదా, అందువల్ల ఆ 45 టీఎంసీలు ఆ ట్రిబ్యునల్ తేల్చేదాకా రాదు కదా, మరి ఇక ఏం చేయాలని 90, 45 తగ్గించుకున్నాము అన్నారు. మరి బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా సబ్జుడిస్ అయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వద్దని, ఆ నీళ్లుతో వాళ్ళు ప్రాజెక్టు చేపట్టిండ్రు పాలమూరు, దాన్ని ఆపాలని ఇదే బ్రిజేష్ కుమార్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు IA నంబర్ 13/2022 ఆ రోజు జగన్ ప్రభుత్వం కూడా వేసింది. కానీ కేసీఆర్ గారు మంచి లాయర్లను పెట్టి ఇది మా హక్కు, ఇది మేము వాడుకుంటాము అని చెప్పి ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము వాదిస్తే ఆయన ఇచ్చిన ఆర్డర్, ఫర్ ద రీజన్స్ గివెన్ అండ్ డిస్కషన్స్ హెల్డ్ ఇన్ దిస్ ఆర్డర్ we find that this tribunal does not have jurisdiction to entertain the application moved for grant of interim relief అని ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తూ ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణకు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పనులు కొనసాగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు సబ్జుడిస్ తెలంగాణ ఏం చేసినావు? నువ్వు 90, 45 చేసుకుంటా చాలు. మరి అప్పుడు సబ్జుడిస్ అయితే కేసీఆర్ ఏం చేసిండు? అడ్వకేట్లను పెట్టి వాయిదించి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్పును పక్కకు పెట్టించి 90 టీఎంసీలకు పని కొనసాగించాడు కేసీఆర్. ఇది మీకు మాకున్న తేడా. సరే, ఇది కూడా ఇంపార్టెంట్, కానీ చాలా పెద్ద టైం తీసుకోవాలి. కాంగ్రెస్ కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేదో పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది?
నీళ్లు లేకపోతే, నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు. నీటి కేటాయింపులు లేకపోతే నీకు సిడబ్ల్యూసి అనుమతులు రావు. అనుమతులు రాకుంటే నువ్వు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేయలేం, ఎక్కడి నుంచి లోన్లు తేలేం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు మనకు. మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండ్రు? మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు కేఆర్ఎంబి ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పాలమూరు మీద మేము 27,000 కోట్లు ఖర్చు పెట్టాం, మాకు నీళ్లు ఇయ్యాలి అని అడగడానికి హక్కుకు క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ గారు పనులు నడిపించిండు. అది వ్యూహం, అది కేసీఆర్ గారి నిబద్ధత. కేసీఆర్కు పాలమూరు మీద నీళ్లు సాధించాలని నిజాయితీకి 27,500 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన కష్టపడి ఖర్చు పెట్టి రైట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దేశంలో ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్టులు కడితే ఏమైందంటే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ బేసిన్ ఉన్న డబ్బు ఖర్చు పెట్టింది కదా, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా అని ట్రిబ్యునల్లు నీళ్లు కేటాయిస్తూ ఉంటాయి. అందువల్ల కేసీఆర్ గారు కూడా నీటి కేటాయింపులకు ఒకవైపు ఉపాయం చేసిండు. 45 మైనర్ సేవింగు, 45 గోదావరి డైవర్షను అని 90 పెట్టి డిపిఆర్ పంపి తల్లాడిండు. వాస్తవానికి కేసీఆర్ గారి ఆలోచన 90 కాదు, 170 టీఎంసీలు పాలమూరుకు వాడతా అనేది ఆయన వ్యూహం. 170 ఎప్పుడు వాడదామని? ఎట్లా సెక్షన్ 3 వస్తుంది మనకు కృష్ణాలో ఆ 1005 టీఎంసీలు పంచితే మనకు 600-700 వస్తుంది. ఇప్పుడున్నది 299, రేపు 600-700 వస్తే 400 ఉంటాయి కదా, నేను పాలమూరుకు 170 పెడతా అనేది కేసీఆర్ వ్యూహం. అయితే ఈ 90తో ఎందుకు ముందుకు పోతారు? అనుమతులు అంటూ వస్తే నేను ఫటాఫట్ కాలువలు తవ్వుకుంటా, పని చేసుకుంటా, పనులు ఆగద్దు అని ఒక వ్యూహంతో కేసీఆర్ గారు ముందుకు పోయింది. ఆ 90కి రకరకాల ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తెచ్చిండు కదా కేసీఆర్. నువ్వు తెలివి తక్కువనివైపోయి ఆ మిగతా 3 తెచ్చుకోక డిపిఆర్ వాపస్ తెచ్చినావు. నువ్వు తెలివి తక్కువనివై 90 45 చేసుకుంటా అంటున్నావు. కేసీఆర్ గారు ఆయన ఆలోచన 170, ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోయిండు. ఆ మాత్రం సోయి లేదు. చివరికి ఎంత ప్రయత్నం చేసిందంటే పాలమూరుకు మనకు బ్యాంకుల నుంచో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు రాకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ డబ్బులు 10,000 కోట్లను పాలమూరుని అందులో భాగం చేసి ఆ 10,000 కూడా తెచ్చి పాలమూరు మీద ఖర్చు పెట్టిండ్రు. అంటే ఆ ప్రాజెక్టు ముందుకు పోవాలని ఎంత నిబద్ధతతో ఆయన కృషి చేసిండో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ ఫైనల్ అనుమతులు రాకుండా దీనికి ఏ సంస్థ కూడా అప్పు ఇయ్యదు, ఎక్కడ కేంద్రం నుంచి డబ్బు రాదు. కాళేశ్వరంలో దీన్ని భాగం చేసి ఆ 10,000 కోట్లను కూడా దీని మీద పెట్టి పాలమూరును ఎట్లన్నా ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ గారు తపన పడ్డాడు. మీకు పోయలేదు, ఇవాళ మేము కదా పాలమూరుకు తల్లాడింది. మీరు 30 ఏళ్ళు కల్వకుర్తిని బండబెట్టిండ్రు. నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ను 10 ఏళ్ళు మీరు పండబెడితే మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు మేము కదా నీళ్ళు ఇచ్చింది. 60 ఏళ్లలో మీరు పాలమూరుకు 1,00,000 ఎకరాలే మీరు ఇచ్చింది, ఒకటే జూరాల 1,00,000 ఇచ్చిండ్రు, 3 లక్షలు పొడగొట్టిండ్రు. మైనర్ ఇరిగేషన్లో 2 లక్షలు పోయింది, ఆర్డీఎస్లో 87,000 పోయింది. ఇచ్చింది 1,00,000, పొడగొట్టింది 3. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైనర్లో పోయిన 2 లక్షలు మిషన్ కాకతీయ కింద స్థిరీకరించిండు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 87,000 ఆర్డీఎస్లో తెచ్చిండు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 6.5 లక్షల ఎకరాలు తెచ్చి 10 లక్షల ఎకరాల మాగానిగా ఈ పాలమూరును మార్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. నువ్వేమో 2,80,000 పొక్కబెట్టినావు, మేము 10 లక్షల ఎకరాలు బారిచ్చినాం. నిజాం కాలంలో, కాకతీయుల కాలంలో పాలమూరుకున్న చెరువులను తెరలు చేసినావు, ఆర్డీఎస్ను ఆగం పట్టించినావు. మేము ఆర్డీఎస్కు జీవం తెచ్చి, చెరువులకు జీవం తెచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 10 లక్షలు పారించి పాలమూరు వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా పాలమూరు మీరు చెప్తే చాలా ఉంది, కానీ ఇప్పటికే మీ ఓపిక అవుతున్నట్టుంది. ఐ ట్రై టు కంప్లీట్ క్విక్లీ. లేట్ అవుతుందా, బోర్ అవుతుందా? కొంచెం క్విక్గా చెప్తా. దెన్ జూరాల టు శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చింది? ఇదొక అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయనోడు ఎవడి క్వశ్చనే అడగడు. దీని కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడగడు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాకే ఉండాలి, మేము దంచకపోతాం పోతిరెడ్డిపాడికి వెళ్ళి, రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి, ఈ తెలంగాణ ఓడిలకు రావద్దని మనను జూరాలలో ఇరికిచ్చారు. మీరు అలానే కొట్టుకొని సాగుతారు. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన. ఇవాళ కూడా వీళ్ళు ఆ సమైక్యవాదుల
అది ఏమంటారు వాళ్ళ కింద పనిచేసిన ఇంకా అది పోతలేనట్టుంది ఆ బానిసతత్వం. మేము ఇంకా అలానే ఉంటాం అంటున్నారు. అసలు ఈరోజు మా మా మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఇక్కడ నాకు కనబడుతున్నారు. ఇప్పుడు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారిది, మా మక్తల్ రామ్మోహన్ గారిది, మా వీళ్ళందరికీ మన నెట్టంపాడు భీమా ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు పోదాంపాడి పాలమూరుకు వస్తావా? ఉత్తం పోదాంపా. ఈరోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈరోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓ నాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణా నీళ్లు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు. అసలు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇక తెలంగాణ ఆంధ్రోడికి శ్రీశైలం అప్పచెప్పుదాం, ఇక మొత్తం వాళ్ళకే అప్పచెప్పుదామనే ఇంకా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ మీది. ఇంకొక బేసిక్ పాయింట్, కృష్ణానదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? మన లెక్క తెచ్చుకోవద్దా? జూరాల కాడ తుంగభద్ర కలుస్తుందా? జూరాల దాటి కిందికి పోయినాక తుంగభద్ర శ్రీశైలంలో కలుస్తుంది. మరి తుంగభద్ర ఒడగొట్టుకుందామా? తుంగభద్ర నీళ్లు పొందాలన్నా 306 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు పోయినాం. ఇప్పటికే దీని మీద భీమా ఉండే, కోయిల్ సాగర్ ఉండే, నెట్టంపాడు ఉండే, జూరాల ఓ నాయకట్టు ఉండే. ఆ వాటికే నీళ్లు లేక వాళ్ళు అక్కడ మంచినీళ్ళకే తిప్పలైతుంటే దాంట్లో పెడితే ఎట్లా? ఈ సంవత్సరం ఇవాళ ఈ నిమిషానికి క్రాప్ హాలిడే ఉంది జూరాల మీద. అందులో పప్పిఆర్ఎల్ వేసి పెట్టాలంట. అంటే ఇక తుంగభద్ర వాళ్ళకే, శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలనా? యావరేజ్ 22-23 రోజుల వరద కూడా ఉండదు అక్కడ. అంటే మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు సిడబ్ల్యూసి కృష్ణానది జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనేక కార్యక్రమాలు రేవంత్ సర్కార్ నిర్వహించడంలో విఫలమైందంటూ ఆరోపించారు.